కారణ జన్ముడుగా న్యాయాధిపతుల గ్రంథంలో ఒక బలవంతుడైన శాంసన్ ఫిలిష్తీయులని చంపడానికి దేవుడు ఎన్నుకున్న ఒక ఆయుధం. తన బలాన్ని గురించి తనకు తెలుసు, అది విషయం ఎవరికి చెప్పకూడదు. అలాంటిది గొప్ప బలవంతుడు తను తీసుకున్న నిర్ణయం, వాళ్ళ తల్లిదండ్రులు వద్దు అన్న అన్యజనురాలిని వివాహం చేసుకుని తర్వాత ఢిల్లీలతో సాగించిన తన గొప్ప బలం, ఏ జన్మ తన సార్థకత నిమిత్తం దేవుడు తనకిచ్చాడో ఆ శత్రువుల్ని చంపడానికి ఇచ్చిన బలాన్ని ఒక వేశ్య ఒడిలో పడుకుని ఎన్నోసార్లు ఆవిడ సూటిపోటు మాటలకి, ఆ వేశ్య సూటిపోటు మాటలకి తనకు తన ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడట. విసిగిపోయాడంట. ఎవరైనా శాంసన్ నాజీరు చేయబడిన వ్యక్తి. దేవునికి ఏం చేయబడిన వ్యక్తి? నాజీరు అంటే ప్రత్యేకంగా దేవుడి కోసం ఎన్నుకున్నారు. ఒక యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను. అలా ఈ నాజీరు చేయబడిన వ్యక్తి ఢిల్లీల మోహంలో పడి తన తీసుకున్న నిర్ణయం, ఏ నిర్ణయం? రాంగ్ డెసిజన్. నేను చెబుతున్న వీళ్ళందరూ కూడా నిర్ణయాలన్నీ తప్పు నిర్ణయాల వల్ల వాళ్ళ జీవితాలు దాని ఆకర్షణకు లోబడిపోయాడు. ఢిల్లీలో ఆకర్షణకు లోబడి తన జీవితాన్ని చిందరవందర చేసుకుని తన కళ్ళు రెండు పీకేసి తన రెండు చేతుల్ని ఆ దేవతా స్తంభాలకి కట్టినప్పుడు లాస్ట్లో ప్రయోజనం ఏముందండి? అప్పుడు అడుగుతున్నాడు, తండ్రి నాకొక్కసారి నీ పరిశుద్ధాత్మ నా మీదకి పంపించు. ఈ ఫిలిష్తీయులు ఎవరైతే ఉన్నారో ఈ ఫిలిష్తీయులను సంహరించడానికి నీ బలాన్ని ఒక్కసారి నా దగ్గరికి పంపించు అన్నప్పుడు దేవుడు కనికరించి తన ఆత్మ విడిచిపోయిందన్న సంగతి కూడా తెలియదు అతనికి. పరిశుద్ధాత్మ విడిచిపెట్టేశాడని. ఒక్కసారి పరిశుద్ధాత్మ అగ్ని ఎప్పుడైతే వచ్చిందో ఆ ఇనప నారలుగా కట్టబడిన ఆ సంఖ్యలన్నీ కూడా పటాపటపటపని తెగిపోవటం, పరిశుద్ధాత్మ అతని మీదకి రావటం, దవడ ఎముకతో అనేక మందిని ఆ రోజు చంపేయటం, తన జీవితంలో ఎప్పుడూ చంపలేనంత సంఖ్య ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు చంపేశాడు, పక్కన పడేశాడు. ఇప్పుడు దాహంగా ఉంది నాయన నాకు నీళ్లు కావాలన్నప్పుడు లేహీలో ఉన్న దేవుడు చీల్చి భూమి నీరునిచ్చాడు. తను తీసుకున్న నిర్ణయం.